యుగములో వజ్రాల మహలులో భలే భలే జీవిగా రాజ్యమేలెదన్ జయ జయనాదముతో కీర్తి పొందెదన్ బంగారు యుగములో వజ్రాల మహలులో భలే భలే జీవిగా రాజ్యమేలెదన్ జయ జయనాదముతో కీర్తి పొందెదన్ ఒకే రాజ్యము ఒకే ధర్మము ఒకే రేవులో ఆవు పులి నీరు త్రాగును ఒకే రాజ్యము ఒకే ధర్మము ఒకే రేవులో ఆవు పులి నీరు త్రాగును ప్రకృతియే దాసిలాగా సేవ చేయును కిలకిల నాదముతో మేలు కొల్పును బంగారు యుగములో వజ్రాల మహలులో భలే భలే జీవిగా రాజ్యమేలెదన్ జయ జయనాదముతో కీర్తి పొందెదన్ బంగారు యుగములో వజ్రాల మహలులో భలే భలే జీవిగా రాజ్యమేలెదన్ జయ జయనాదముతో కీర్తి పొందెదన్ తోటలు పళ్ళ తోటలు కళ్ళకింపుగా రమ్మని పిలుచుచుండును పూల తోటలు పళ్ళ తోటలు కళ్ళకింపుగా రమ్మని పిలుచుచుండును పాలు నేయి నదుల వోలే ప్రవహించుచుండును పాలు నేయి నదుల వోలే ప్రవహించుచుండును గలగలమని మహాలక్ష్మి నడచుచుండును గలగలమని మహాలక్ష్మి నడచుచుండును బంగారు యుగములో వజ్రాల మహలులో భలే భలే జీవిగా రాజ్యమేలెదన్ జయ జయనాదముతో కీర్తి పొందెదన్ బంగారు యుగములో వజ్రాల మహలులో భలే భలే జీవిగా రాజ్యమేలెదన్ జయ జయనాదముతో కీర్తి పొందెదన్ ప్రతి ఇల్లు ఒక దేవాలయము ప్రతి ఇంటిలో ఆత్మజ్యోతులు వెలుగుచుండును ప్రతి ఇల్లు ఒక దేవాలయము ప్రతి ఇంటిలో ఆత్మజ్యోతులు వెలుగుచుండును ఇంటింటా ప్రతిరోజు దీపావళియే ఇంటింటా ప్రతిరోజు దీపావళియే
కళకళలాడుచు సత్యయుగముండును కళకళలాడుచు సత్యయుగముండును బంగారు యుగములో వజ్రాల మహలులో భలే భలే టీవిగా రాజ్యమేలెదన్ జయ జయ నాదముతో కీర్తి పొందెదన్ బంగారు యుగములో వజ్రాల మహలులో భలే భలే టీవిగా రాజ్యమేలెదన్ జయ జయ నాదముతో కీర్తి పొందెదన్. ఓం శాంతి. ఈరోజు ఈ సృష్టి రూపి వృక్షం కోసం తెలుసుకుందాము. ఈ సృష్టి రూపి వృక్షం ఈ సృష్టి యొక్క సమయము 4 యుగాలు తెలుసుకున్నారు కదా. అలాగే ఒక వృక్షంతో పోలుస్తున్నారు ఇక్కడ. దీనిని కల్ప వృక్షము అని అంటారు. మనం ఎలాగైతే ఒక 7 రోజుల్ని ఒక వారము అని చెప్తున్నాం. ఈ వారం అయిపోయిన తర్వాత మళ్ళీ అవే రోజులు రిపీట్ అవుతూ ఉంటాయి. అలాగే ఒక 30 రోజుల్ని ఒక నెల అని చెప్తున్నాము. మళ్ళీ నెల రిపీట్ అవుతుంది. సో ఒక సంవత్సరము మళ్ళీ సంవత్సరం రిపీట్ అవుతుంది. అలాగే ఒక కల్పము అంటే 5000 సంవత్సరాలకు ఒకసారి ఒక కల్పము అంటాము. ఈ 5000 సంవత్సరాలకు ఒకసారి ఈ కల్ప వృక్షము మళ్ళీ పునః స్థాపన జరుగుతుంది. ప్రతిదానికి ఒక ఆయుష్ అనేది ఎలాగైతే ఉందో అలాగే ఈ మానవ సృష్టి వృక్షానికి కూడా ఆయుష్ 5000 సంవత్సరాలు. ఎప్పుడైతే ఈ వృక్షానికి సమయం అయిపోతుందో, ఇది స్థితిలావస్థకి చేరుకుంటుందో, అప్పుడు మళ్ళీ కొత్తగా వృక్షం యొక్క అంటు కట్టడం జరుగుతుంది. మరి ఈ మానవ సృష్టి వృక్షానికి ఇప్పుడు సమయం పూర్తి కావచ్చింది. దీనిని మళ్ళీ కొత్తదిగా తయారు చేయవలసి అవసరం వచ్చింది. అయితే ఈ వృక్షం యొక్క బీజం ఎవరు, ఆ బీజం నుంచి వృక్షం ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, దాన్ని పూర్తిగా సమయం పూర్తయ్యేటప్పటికి ఈ వృక్షం యొక్క పరిస్థితి ఎలా ఉంది, దీని ఆకులు, కొమ్మలు, రెమ్మలు వీటి యొక్క వివరం ఏంటన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ చెట్టుకైనా మొదటగా ఒక చిన్న విత్తనం ఉంటుంది. ఆ విత్తనాన్ని బట్టి ఆ వృక్షం చాలా పెద్దదిగా విస్తారం అవుతుంది.
కదా. అయితే ఇక్కడ ఈ వృక్షాన్ని ఒక మర్రి చెట్టుతో పోల్చడం జరుగుతుంది. మర్రి చెట్టు యొక్క విత్తనం ఎంత ఉంటుందండి? చాలా చిన్నదిగా నలకంత ఉంటుంది. ఆ మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నది, ఎంత ఉంటుంది? గసగసం లాగా ఉంటుంది. దాని వృక్షము చూస్తే చాలా పెద్దది ఉంటుంది. దాని ఊడలు కూడా భూమిలో నాటుకుని కాండాలుగా మారిపోతూ ఉంటాయి. అసలైన కాండం ఏదో కూడా తెలియనంతగా దాని ఊడలు యొక్క కాండాలు చాలా ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ మనం ఈ విధంగా మానవ సృష్టి వృక్షం కూడా పోల్చబడింది. ఈ మానవ సృష్టి వృక్షానికి బేజరూపుడు పరంపిత పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడు. ఆయన అతి సూక్ష్మమైన అణువు కంటే కూడా అణువైనటువంటి పరమాణువు పరమాత్మ యొక్క యథార్థ రూపము అని చెప్తారు. ఆ పరమాత్మ బేజం నుంచి ఈ మానవ సృష్టి వృక్షం మొదలైంది. ఏ చెట్టు అయినా మొదట 2 ఆకులుగా తయారవుతుంది. అలా పరమాత్మ నుంచి మొదలైన ఈ సృష్టిలో మొట్టమొదటిగా రెండు ఆకుల రూపంలో శ్రీ రాధాకృష్ణులు జన్మ తీసుకుంటారండి. రాధాకృష్ణులు జన్మ తీసుకుంటారు. ఈ రాధాకృష్ణులు యుక్త వయసు వచ్చిన తర్వాత లక్ష్మీనారాయణులుగా పిలువబడతారు. అంటే వారి స్వయంవరం అయిన తర్వాత లక్ష్మీనారాయణులుగా పిలువబడతారు. దానిని స్వర్గము అని, హెవెన్ అని, ప్యారడైజ్ అని, విష్ణుపురి, కృష్ణపురి, వైకుంఠము, ఇలా అనేకమైన నామాలతో మహిమ చేస్తూ ఉంటాం. అయితే ఈ రాధాకృష్ణులు పెద్ద అయిన తర్వాత, స్వయంవరం అయిన తర్వాత లక్ష్మీనారాయణులుగా పిలువబడతారు. అంటే అక్కడ ఆ సింహాసనం పైన కూర్చున్న తర్వాత లక్ష్మీనారాయణులని పిలువబడతారు. అలా సత్యయుగము లక్ష్మీనారాయణ యొక్క రాజ్యంతో ఈ వృక్షము ఒకే ధర్మంతో ఒకే రాజ్యంగా కొనసాగుతుంది. తర్వాత త్రేతాయుగము. త్రేతాయుగంలో సీతారాముల రాజ్యం ఉంటుంది కదండి. సీతారాముల రాజ్యము సత్యయుగం, త్రేతాయుగం, ఈ 2 యుగాల వరకు కూడా ఒకటే ధర్మము, ఒకటే రాజ్యము, ఒకటే భాష నడుస్తూ ఉంటుంది. అక్కడ సంపూర్ణమైనటువంటి సుఖము, శాంతి, ఆనందము, ఆరోగ్యము, సంపద అన్నీ సమృద్ధిగానే ఉంటాయి. ఎప్పుడైతే భేదాలు అనేవి ఉంటాయో అప్పుడే దుఃఖం అనేది కూడా మొదలవుతుంది. మరి సత్యయుగంలో కానీ త్రేతాయుగంలో కానీ దుఃఖాలు అనేవి లేవు. ఎందుకంటే వేరే ధర్మాలు అనేవి లేవు. ఒకటే ధర్మము, ఒకటే రాజ్యం ఉన్న కారణంగా అందరూ వసుదైక కుటుంబంలా కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు. కనుక వృక్షము ఏకధాటిగా సత్య త్రేతాయుగాల వరకు పెరుగుతూ వచ్చింది. ద్వాపర యుగం వచ్చిన తర్వాత ఆ వృక్షానికి కొమ్మలు, రెమ్మలు, ఆకులు, అలములు చాలా విస్తారం అవటం మొదలుపెట్టింది. అనగా ఇతర ధర్మాలు, మతాలు, సంఘాలు,
గ్రూపులు, పేటాలు, ఇలా అనేక రకాలుగా అనేకమైనటువంటి ఈ సృష్టి విస్తారమైంది. ఎప్పుడైతే వృక్షం యొక్క విస్తారం జరుగుతుందో అప్పుడు దాని యొక్క రూపము జడీభూత అవస్థగా మారుతుంది. పూర్తిగా ఒక చిన్నగా వృక్షం ఉన్నప్పుడు దాని యొక్క రూపం ఎలా ఉంటుందండి? చాలా చూడటానికి సింపుల్ గా, ప్రత్యక్షంగా, పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. మరి చాలా విస్తారం అయిపోయిన తర్వాత అది ఎలా కనిపిస్తుంది? పూర్తిగా అంత అలుముకుని కనిపిస్తుంది, ఏది స్పష్టత ఉండదు. అలాగే ఈ ప్రపంచం యొక్క పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ప్రతి ధర్మానికి మూలమైనటువంటి కాండం ఏదైతే ఉందో ఆది సనాతన దేవి దేవతా ధర్మం, ఆ ధర్మంతో మొదలైనటువంటి సృష్టి అనేకమైన ధర్మాలు, మతాలు, గ్రూపులు, సంఘాలు ఇలా అనేకంగా పెరిగిపోవటం వలన ఎవరికి వారు ఏమనుకుంటున్నారు? సో మాదే విశేషము అంటే మాదే విశేషము అని. నిజానికి ఇప్పుడు అన్నీ ఉన్నాయి, కానీ అసలైనటువంటి ధర్మం ఏదైతే ఉందో అది లేదండి. ఆది సనాతన దేవీ దేవత ధర్మం లేదు, మిగతావన్నీ ఉన్నాయి. మరి ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఏమైంది అంటే ఇది ప్రాయలోపం అయిపోయింది. ఎప్పుడైతే కాండానికి పూర్తిగా శిథిలావస్థ చేరుకుంటుందో ఇప్పుడు దాని ఓడలు కాండాలుగా భూమిలో నాటుకున్నప్పటికీ దానికి అంత బలం ఉండదు. ఎప్పుడోకప్పుడు ఆ వృక్షము కూలిపోవచ్చు. అందుకని మళ్ళీ ఏం చేస్తారు? ఆ చెట్టుకి మళ్ళీ కొత్తగా అంటు కడతారు. ఎందుకంటే ఆ వృక్షము మళ్ళీ పునఃస్థాపన చేయకపోతే కుదరదు కదా, దానిని బ్రతికించాలి. అలా పరమాత్మ ఇప్పుడు ఈ భూమి పైన అవతరించి మళ్ళీ తిరిగి కొత్త సృష్టి అనే వృక్షానికి అనగా దేవీ దేవత ధర్మం యొక్క అంటు కడుతున్నారు. మరి ఈ పాత వృక్షం ఏ విధంగా వినాశనం అవుతుంది అంటే మనకు తెలుసు. ఏవైతే బాంబ్స్, మిసైల్స్ మూడో ప్రపంచ యుద్ధం కోసం తయారు చేసి పెట్టారు, అవన్నీ ఎందుకోసం? యుద్ధం చేయటం కోసం. మరి ఆ యుద్ధంలో ప్రపంచమే పూర్తిగా నాశనం అయిపోతుంది. సో మరి ఎవరు విశ్వంపై రాజ్యం చేస్తారు? శారీరక బలంతో ఎవరు విశ్వరాజ్యాధికారాన్ని పొందలేరు. ఎవరైతే మనస్సుతో మనోబలాన్ని సంపాదించుకుంటారో, తపస్సు యొక్క శక్తిని జమ చేసుకుంటారో వారే స్వయం ఇంద్రియాలపైన విజయులుగా అవ్వగలుగుతారు. స్వరాజ్యాధికారియే విశ్వరాజ్యాధికారిగా అవ్వగలుగుతారు. అందుకే ఏం చెప్తారండి? మన్ జీత్ జగత్ జీత్ అంటారు. మనస్సును జయించిన వారే జగత్తుని జయించగలుగుతారు అని. మరి ఈ తపస్సు యొక్క శక్తి ద్వారానే ఆత్మ తిరిగి మళ్ళీ కొత్తగా తయారు చేయబడుతున్నటువంటి ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అనగా సత్యయుగంలోకి మళ్ళీ వచ్చి జన్మ తీసుకోగలుగుతారు. అది పరమాత్మ ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ ద్వారా, అలాగే బ్రహ్మ కుమారి ద్వారా
చేయటం జరుగుతుంది. సో దీనిని తలక్రిందుల వృక్షము అని కూడా అంటారు. తలక్రిందుల వృక్షము అని ఎందుకంటారు అంటే, మనము విత్తనం భూమిలో నాటితే వృక్షం పైన పెరుగుతుంది. కానీ ఈ మానవ సృష్టి వృక్షానికి బీజరూపుడైన పరమాత్మ ఎక్కడున్నారు? విన్నారు కదా, పైన ఉన్నారు. ఆయన పరంధాముడు, ఉన్నతోన్నతమైన ధామంలో పైన ఉన్నారు. మరి పైన ఉన్నటువంటి ఆ పరంధామం నుంచి ఈ భూమి మీద మానవ సృష్టి అనేది అభివృద్ధి అవుతుంది. కనుక బీజం పైన ఉంది, వృక్షం కింద పెరుగుతుంది. మరి ఆత్మలు అనేవి పాత్ర అభినయించడానికి ఈ భూమి మీదకి వచ్చి శరీరం అనే వస్త్రాన్ని ధరించి పాత్ర అభినయిస్తూ ఉన్నాం. అందుకే అందరూ పాత్రధారులమే, అందరూ నటులము అని అంటూ ఉంటారు. ఇదొక డ్రామా. మరి డ్రామా పూర్తయిన తర్వాత మళ్ళీ ఆత్మలందరూ ఎక్కడికి వెళ్ళాలి అంటే పైనుంచే వచ్చాయి, మళ్ళీ పైకే వెళ్తాయి. అందుకే పైకి చూస్తారు. ఎవరైనా దేహం విడిచిపెట్టారనుకోండి, ఏమంటారు? ఏరండి వాళ్ళు అంటే ఇలా అంటారు కదా, వెళ్ళిపోయారండి అంటారు. అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు? పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయారు. మరి పరమాత్మ ఎక్కడ ఉన్నారు? పైన ఉన్నారు. ఇప్పుడు మనం చేసేవన్నీ ఎంత స్పష్టంగా ఉన్నాయి. సో ఈ విధంగా మానవ సృష్టి వృక్షము 5000 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతుంది, మళ్ళీ వినాశనం అవుతుంది. మళ్ళీ దీనికి పరమాత్మ రావటం, మళ్ళీ కొత్తగా వృక్షానికి అంటు కట్టడం, మళ్ళీ పెరగటం, మళ్ళీ ఈ విధంగా ఇలా ఎన్నిసార్లు రిపీట్ అయింది అంటే దీనికి లెక్క అనేది లేదు. ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనము వారం అయిపోయింది అంటాం. వారం అయిపోయింది అంటే నిజానికి వారం అయిపోవటం లేదు, మళ్ళీ వారం స్టార్ట్ అవుతుంది కదా. ఇలా ఎన్ని వారాలు అంటే మనం చెప్పగలమా? సంవత్సరానికి ఇన్ని వారాలు అని చెప్పగలం, నెలకి ఇన్ని వారాలు అని చెప్పగలం. కానీ అసలు ఎన్ని వారాలు ఇలా ఎప్పటి నుంచి అంటే దానికి మనం లెక్క చెప్పలేం. అలాగే సంవత్సరం మనం క్యాలెండర్ మారుస్తూ ఉంటాము. సంవత్సరం అయిపోయిన తర్వాత ఇది సంవత్సరం అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం స్టార్ట్ అయింది. కానీ ఇలా ఎప్పుడు, ఎన్నిసార్లు, ఎంతకాలం అంటే దానికి లెక్కలేదు. అలాగే 5000 సంవత్సరాలు ఒక కల్పం. ఇప్పుడు ఈ కల్పం పూర్తి కావచ్చింది అంటే ఇలా ఎన్ని కల్పాలు అంటే కూడా దానికి లెక్కలేదు. కానీ ఎంత సమయానికి ఒకసారి రిపీట్ అవుతుంది అంటే దానికి మనం ఒక లెక్క వేస్తున్నాం కదా. 30 రోజులని, 7 రోజులని, 365 రోజులని ఒక లెక్క ఎలాగైతే వేస్తున్నామో అలాగే 5000 సంవత్సరాలని పరమాత్మ లెక్క చెప్తున్నారు. ఈ 5000 సంవత్సరాలకు ఒకసారి ఈ కల్పము మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది సృష్టి రూపీ గడియారము. ఈ సృష్టి రూపీ గడియారము 5000 సంవత్సరాలకు ఒకసారి రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇదే భూమి పైన ఇది వినాశనం జరగటం, మళ్ళీ పునరుద్ధరణ జరగటం, రెండు ఇక్కడే జరుగుతూ ఉంటాయి. అది ఎలా మనం ఒక్కొక్క యుగంలో జన్మలు తీసుకుంటూ వచ్చాము, పునర్జన్మలు అనేవి ఏ విధంగా పొందుతూ వచ్చాము అన్నది ఈ 5000 సంవత్సరాలలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మానవాత్మ మానవ జన్మయే తీసుకుంటుంది అని పరమాత్మ చెప్తున్నారు.
ఎందుకంటే మీరు మామిడి టెంక భూమిలో నాటితే మామిడి చెట్టే వస్తుంది, అరటి మొక్క నాటితే అరటి చెట్టే వస్తుంది. అలాగే మానవాత్మ మానవ శరీరాన్ని విడిచిపెడితే తిరిగి మళ్ళీ మానవ జన్మకే వస్తుంది. పాపం చేసిన పుణ్యం చేసిన ఏం చేసినా మానవ జన్మయే తీసుకుంటుంది. ఎందుకని అంటే పరమాత్మ దీని వివరం ఏం చెప్తున్నారు అంటే, సకల జీవరాశులన్నిటిలో మనిషికి బుద్ధి అనేది ఒక వరంగా భగవంతుడు ఇవ్వటం జరిగింది. అనగా వివేకము, మంచి చెడు నిర్ణయించుకునే శక్తి మనిషికి వరంగా లభించింది. జీవ జంతువులకి మంచి చెడు నిర్ణయం తీసుకుని దాని అనుసారంగా నడుచుకునేంత శక్తి వాటికి లేదు. మనిషికి నేను తప్పు చేశాను, దానిని సరిదిద్దుకోవాలి అని ప్రయత్నం చేయగలడు కదా. అదే ఎవరైనా చాలా సుఖంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు మీకు ఇంతటి సుఖం ఎక్కడి నుంచి లభించింది అంటే పూర్వజన్మ యొక్క సుకృతము అని భావిస్తారు. అలాగే మనిషి చాలా దుఃఖీగా ఉన్నప్పుడు, సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు, ఏదైనా అనారోగ్య పాలైనప్పుడు ఏ జన్మలో చేసుకున్న పాపము ఈ జన్మలో అనుభవిస్తున్నాను అని కూడా పశ్చాత్తాపడతాడు. సో దానితో తాను కర్మల్ని మార్చుకోవటానికి మనిషికి ప్రయత్నం చేసే శక్తి ఉంది. కానీ జీవ జంతువులకి ఆ విధమైన శక్తి లేదు కదా. మరి క్రూర కర్మలు చేసే మనిషి క్రూర జంతువై పుట్టినట్లయితే అది పుణ్యం చేసి మళ్ళీ మానవ జన్మకి రావాలని ఎలా ప్రయత్నిస్తుంది? ప్రయత్నించలేదు. కనుక మానవ ఆత్మ శరీరం విడిచిపెట్టిన తర్వాత మానవ జన్మకి వెళ్ళి తాను మంచి కుటుంబంలో జన్మ తీసుకోవటం, సుఖమైన జీవితం జీవించటానికి, లేక ఒక నీచమైనటువంటి మానవ జన్మయే తీసుకుని ఒక నీచమైనటువంటి జీవితాన్ని జీవించటం అనేది తన కర్మలపై ఆధారపడి ఉంటుంది. చూడండి, కొందరు చాలా హ్యాపీగా జీవితాన్ని జీవిస్తూ ఉంటే, కొందరు ఉండటానికి తినటానికి కూడా లేకుండా జీవితం జీవిస్తూ ఉంటే, మనిషిగా జన్మించి ఇలాంటి వ్యత్యాసం ఎందుకు వచ్చింది? ఒకరు ఇచ్చేలాగా ఒకరు పుచ్చుకునేలాగా ఎందుకున్నారు? అందరూ మానవ జన్మయే తీసుకుని అన్ని పాపాలు అన్ని జీవరాశుల్లో పూర్తి చేసుకుని మానవ జన్మకి వచ్చినట్లయితే ఆ మానవ జన్మ ఎలా ఉండాలి? చాలా హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే ఏం పాపం లేదు కదా. అన్ని జీవరాశుల్లో పాపం పూర్తి అయిపోయింది. మరి అప్పుడు ఎలా ఉండాలండి? చాలా హ్యాపీగా చాలా సుఖమయ జీవితంగా ఉండాలి. కానీ అలా లేదు కదా. పుట్టకతోనే రోగాలతో పుట్టుతూ ఎన్నో దుఃఖాలు అనుభవిస్తున్న మనిషి యొక్క జీవితమే ఏం చెప్తుంది? నేను చేసుకున్న పాపాలు అని. మరి పాపాలు ఉన్నప్పుడు మానవ జన్మ రాకూడదు కదా. వచ్చింది అంటే తప్పకుండా ఎవరికి వారే గుర్తించగలుగుతున్నారు, నేను చేసుకున్న పాపమే కదా. కనుక తాను చేసుకున్న పాపానికి ప్రాయశ్చిత్తంగా తను జీవించే జీవితమే ఆధారం అవుతుంది. సో గత జన్మలో చేసుకున్న మంచి కర్మలకి ఫలం ఇప్పుడు పొందుతున్న సుఖము అయితే, తప్పకుండా ఇప్పుడు చేసుకున్నటువంటి మంచి కర్మల యొక్క ఫలం మళ్ళీ వచ్చే జన్మకి ఉంటుంది. కనుక మానవ జాతి మంచిగా ఉన్నట్లయితే మిగతా
సకల జీవరాశులు సుఖంగానే ఉంటాయి. అంటే ఈ సృష్టికి మూలంగా ముఖ్యంగా పరమాత్మ మానవ సృష్టి అన్నారు. ఈ మానవ సృష్టి వ్యవస్థ మంచిగా ఉంటే మిగిలిన జీవరాశులన్నీ కూడా మంచిగానే అయిపోతాయి కదా. కనుక మానవాత్మ మానవ జన్మయే తీసుకుంటుంది. అలా ఎక్కువలో ఎక్కువగా ఎన్ని జన్మలు తీసుకుంటుంది, తక్కువలో తక్కువ ఎన్ని జన్మలు తీసుకుంటుంది మానవాత్మ మానవ జన్మ తీసుకుని ఏ విధంగా స్టార్టింగ్ నుంచి జీవితం జీవిస్తూ వస్తుంది అని ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు మానవుని యొక్క 84 జన్మల అద్భుత జీవిత చరిత్ర మీరు స్టార్టింగ్ లో చూశారు. భారతదేశం మళ్ళీ తిరిగి స్వర్గంగా మారబోతుంది. ఒక పాట రూపంలో చిత్రాల రూపంలో చూశారు కదా. ఇది ఫస్ట్ స్టార్టింగ్ యుగం, కృత యుగము, స్వర్గము, బంగారపు యుగం, విష్ణుపురి, కృష్ణపురి, వైకుంఠము అని అంటూ ఉంటాం. ఈ సత్యయుగము 1250 సంవత్సరాలు, సూర్యవంశీయులు 16 కళా సంపూర్ణులు అక్కడ 8 జన్మాలు తీసుకోవటం జరుగుతుంది. 8 జన్మాలు తీసుకోవటం జరుగుతుంది. దేవీ దేవత ధర్మంగా కొనసాగుతుంది. చూడండి, దేవీ దేవత ధర్మం, దేవతలు నడుచుకునేటువంటి ధర్మము శాంతి, సుఖము, ప్రేమ, ఆనందము, జ్ఞానము, శక్తి, పవిత్రత, ఇవే వారి యొక్క స్వధర్మం. స్వధర్మమే ధర్మము అనగా. ధర్మము అంటే అదంటే ప్రత్యేకంగా ఉంటుందని కాదండి. ధర్మము అంటే తాను నడుచుకునేటువంటి నడవడికయే ధర్మము. ఎవరైనా ఇప్పుడు అధర్మం పెరిగిపోయిందండి అంటున్నారు. అధర్మం పెరిగిపోయింది అంటే మనుషుల్లో పెరిగిపోయిందా, ప్రపంచంలో పెరిగిందా? అసలు ప్రపంచం అంటేనే ఏంటి? మనుషులే కదా. సో మనుషులలో గుణాలు మారిపోవటమే అధర్మము. మరి దేవతల యొక్క ధర్మం ఏంటి అంటే దైవీ గుణాల యొక్క ధారణ. ధర్మము అనగా ధారణ, ఆచరణ. 16 కళా సంపూర్ణంగా, సంపూర్ణ నిర్వీకారిగా, మర్యాద పురుషోత్తములుగా వారి యొక్క మహిమను చేస్తూ ఉంటారు. అంటే వారికి స్వప్న మాత్రంగా కూడా వికారాలు అంటే ఏంటో తెలియదు. అక్కడ దృష్టి ద్వారానే సృష్టి రచన జరుగుతుంది. దేవతలకి దృష్టి ద్వారానే జన్మ లభిస్తుంది. అందుకే దేవతలది పవిత్రమైనటువంటి జన్మ అని అంటారు. సో దేవతలు 16 కళా సంపూర్ణులుగా ఉంటారు. జీవించే కళ, మధురంగా మాట్లాడే కళ, రాజ్యం చేసే కళ, మరి నృత్యం చేసే కళ, సంగీతం యొక్క కళ, మరి ఇలా 16 కళా సంపూర్ణులుగా, సంపూర్ణ నిర్వీకారిగా మర్యాదలు అనుసరిస్తూ నడుచుకుంటారు. కనుక అక్కడ దేవి దేవతా ధర్మము అన్నారు. ఈ దేవతా ధర్మము 1250 సంవత్సరాలు నడుస్తుంది. అనగా లక్ష్మీనారాయణ యొక్క రాజ్యం నడుస్తుంది. సో
దీనిని బంగారు యుగము అని అంటాం. అందుకే భారతదేశానికి ఏమని మహిమ చేస్తారండి? భారతదేశం ఒకప్పుడు ఎలా ఉండేది? సస్యశ్యామలంగా పాల నదులు, నేతి నదులు ప్రవహిస్తూ ఉండేవి. మణులు, మాణిక్యాలు, వజ్రాలు రాసుల కింద ఉండేవి. వసుదైక కుటుంబం లాగా ఉండేవాళ్ళము. బంగారు పిచ్చుకులాగా ఉండేది అని అంటారు. మరి ఇప్పుడు అంతటి గొప్ప ఉన్నతమైనటువంటి భారతదేశం యొక్క పరిస్థితి ఎలా అయిపోయిందో మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. అంటే ఒక్కసారిగా అలా అయిపోయిందా? లేదు. మీరు ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అది చాలా తళతళ మెరుస్తూ కొత్తదిగా కనిపిస్తుంది. అది ఎప్పటికీ అలాగే ఉంటుందా? వాడగా వాడగా నెమ్మదిగా దాని యొక్క కళ తగ్గుతూ వస్తుంది. దానికంటూ కొంత సమయం ఉంటుంది. ఆ సమయం అయిపోయేటప్పటికి అది పాతదిగా మారిపోతుంది. ఆ పాతది చూసినప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఇదేంటండి ఇంత పాతగా ఉంది ఇది అంటే ఏమంటారు? లేదండి, చాలా మంచిగా తళతళ మెరుస్తూ ఉండేది కొత్తలో, ఇది వాడగా వాడగా ఇప్పుడు పాతది అయిపోయిందండి అని చెప్తాం. అలాగే ఈ సృష్టి కూడా పరమాత్మ స్థాపించినటువంటి స్వర్గము చాలా సుందరమైన ప్రపంచంగా, పాల నదులు, నేతి నదులు ప్రవహించడము అంటే దాని అర్థము అక్కడ ప్రకృతి కూడా అంత సుందరంగా ఉంటుంది. అక్కడ నీరు కూడా ఎంత శుద్ధంగా, ఎంత శక్తివంతంగా ఉంటుంది అంటే, ఇక్కడ పాలు తాగినా కూడా మనకంత శక్తి రాదు, కానీ అక్కడ నీరే అంత శక్తివంతంగా, అంత సువాసన కలిగి సుగంధభరితంగా ఉంటుంది. అందుకని ఆ విధంగా వర్ణించటం జరిగింది. సో సత్యయుగంలో ప్రకృతి సతో ప్రధానంగా సేవ చేసేటువంటి దాసిగా ఉంటుంది. అందుకే ప్రకృతి దాసి అంటారు. దాసి అంటే ఏంటంటే సేవ చేసేటువంటిది అని. తన యజమాని ఎప్పుడు ఏది కోరుకుంటే ఇవ్వటానికి అది సంసిద్ధంగా ఉంటుంది. మరి ఇప్పుడు ప్రకృతి చూడండి ఎలా ఉంది, పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఏది కోరుకుంటే అది ఇవ్వకపోగా ఇంకా ఎక్కువగా విసిగిస్తుంది, దుఃఖం ఇస్తుంది. ఎండలు వచ్చే సమయంలో వర్షాలు, వర్షాలు వచ్చే సమయంలో ఎండలు, చలి ఇవన్నీ విపరీతంగా ఇస్తుంది, లేకపోతే ఇవ్వటం మానేస్తుంది. దానికి కారణం అది కూడా మన యొక్క వ్యవస్థయే కారణము. కనుక మళ్ళీ కొత్తగా పరమాత్మ స్థాపించేటువంటి స్వర్గము రాబోతుంది. అక్కడ ఈ విధంగా ఉంటుందన్నమాట అండి. సతో ప్రధానమైనటువంటి, మరి అక్కడ ఎన్ని జన్మాలు తీసుకుంటాము? 8 జన్మాలు తీసుకుంటాము. మరి మీరు ఆలోచించండి, 1250 సంవత్సరాలకి 8 జన్మాలు తీసుకుంటే ఒక్కొక్క జన్మ యొక్క ఆయుష్ ఎంత ఉంటుందంటారు? నూట 150 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది. 150 సంవత్సరాల ఆయుష్లో వాళ్ళకి ఎప్పుడు వృద్ధాప్యం కానీ, అనారోగ్యాలు కానీ, మరి ఏ విధమైనటువంటి దుఃఖం యొక్క నామ రూపాలు అనేవి ఉండవు. అయితే అక్కడ దేహాన్ని విడిచిపెట్టడం కూడా ఏ విధంగా ఉంటుందంటే, వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళ సంకల్పంతో దేహాన్ని విడిచిపెడతారు. అందుకనే దేవతలకి మరణం లేదు అని చెప్తారు. మరణము అని దేనిని అంటారు అంటే, అకాల మృత్యువులు సంభవించినప్పుడు మరణము అంటారు. సత్యయుగంలో దేవతలకి మరణం అనేది ఉండదు.
ఇప్పుడు మీరు పాతది అయిపోయినటువంటి మురికి వస్త్రాన్ని విడిచిపెట్టడానికి ఏమైనా ఫీల్ అవుతారా, బాధపడతారా? బాధపడరు. ఈజీగా సంతోషంగా దానిని తీసేసి కొత్త డ్రెస్ ధరిస్తారు. అదే విధంగా ఈ శరీరం అనే వస్త్రానికి దాని సమయం అయిపోయిన తర్వాత ఆత్మ ఆటోమేటిక్గా తన ఇష్టపూర్వకంగా ఈ దేహం అనే వస్త్రాన్ని మార్చాలనే సంకల్పంతో విడిచిపెట్టి మళ్ళీ కొత్త శరీరము అనగా జన్మకి వెళుతుంది ఆత్మ. మరి ఇష్టపూర్వకంగా విడిచిపెట్టినటువంటి వస్తువుకి దుఃఖించవలసిన అవసరం లేదు కదా. ఇప్పుడు చాలా దుఃఖం ఉంది. ఎందువలన? వాళ్ళు అర్ధాయుష్గా దేహాన్ని విడిచిపెడుతున్నారు కనుక దుఃఖం ఉంది. అందుకే మనకి ఉదాహరణగా సర్పాన్ని చూపిస్తారు. సర్పము తన కుబుసాన్ని ఎలాగైతే తన ఇష్టపూర్వకంగా విడిచిపెడుతుందో అలాగే ఆత్మ దేహము అనేటువంటి శరీరాన్ని కూడా ఇష్టపూర్వకంగా విడిచిపెడుతుంది స్వర్గంలో. అందుకని స్వర్గంలో దుఃఖించవలసినటువంటి విషయమే ఉండదు. అక్కడ ఎవరు కూడా దేహం కోసం దుఃఖించరు. అందుకే దేవతలకి మరణం లేదు అని మహిమ వచ్చింది. అంటే ఒకే దేహంతో ఉండిపోతారని కాదు. ప్రకృతి యొక్క ధర్మం ఏంటి అంటే పుట్టినవారు గిట్టక తప్పదు, గిట్టిన పిమ్మట మళ్ళీ తిరిగి జన్మించక తప్పదు అన్నట్లుగా దేహాన్ని అక్కడ విడిచిపెట్టడం మళ్ళీ జన్మకి వెళ్ళటం అనేది జరుగుతుంది. కానీ దుఃఖించే విషయం అయితే ఉండదు. వాళ్ళు ఇష్టపూర్వకంగా దేహాన్ని విడిచిపెడుతున్నారు గనక. ఇలా 150 సంవత్సరాల ఆయుష్తో 8 జన్మలు అనగా 8 తరాలు అక్కడ నడుస్తుంది అనమాట. సో సత్యయుగంలో చాలా తక్కువ మంది జనసంఖ్య అనేది ఉంటుంది కనుక 9 లక్షల సంఖ్యతో స్టార్ట్ అయి కృతయుగం పూర్తయ్యేటప్పటికి త్రేతాయుగం వస్తుంది. మరి త్రేతాయుగంలో సీతారాముల రాజ్యం నడుస్తుంది. సీతారాముల రాజ్యం సమయం యుగం యొక్క సమయం ఒకటే 1250 సంవత్సరాలు. అయితే ఇక్కడ 14 కళా సంపూర్ణులుగా ఉంటారు. 12 జన్మలు తీసుకుంటారు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి అంటే ఆత్మలో కళలు తగ్గుతున్నాయి అనగా శక్తి తగ్గుతుంది, జన్మలు పెరుగుతున్నాయి. 12 జన్మలు తీసుకోవటం జరుగుతుంది. మరి శ్రీరాముడు, శ్రీ సీత, చంద్రవంశీయులు, క్షత్రియ ధర్మం, ఇక్కడ దేవతా ధర్మము అన్నారు, ఇక్కడ క్షత్రియ ధర్మం. ఆత్మ సతో ప్రధానం నుంచి జన్మలు తీసుకుంటూ సత్వ సతో ప్రధాన స్థితికి చేరుకుంటుంది. ఇది బంగారపు యుగము అయితే ఇది వెండి యుగము. అక్కడ 16 కళలు అయితే ఇక్కడ 14 కళలు. ఇక్కడ 8 జన్మలు అయితే ఇక్కడ 12 జన్మలు. ఈ విధంగా సత్యయుగం త్రేతాయుగం 2 యుగాలు కూడా స్వర్గాలు. రెండు యుగాలు కూడా స్వర్గాలు. ఈ స్వర్గము ఏ విధమైనటువంటి దుఃఖము, అశాంతి, అలజడి, అనారోగ్యాలు, సమస్యలు అంశ మాత్రం కూడా లేనటువంటి ఈ యుగం ఈ స్వర్గంలో. కనుక సత్యయుగంలో త్రేతాయుగంలో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు.
2500 సంవత్సరాలు ఏకధాటిగా పరమాత్మ స్థాపించినటువంటి స్వర్గంలో సంపూర్ణమైన ఆరోగ్యము, సంపూర్ణమైన సంపద, సంపూర్ణమైనటువంటి సుఖశాంతులతో ఎన్ని జన్మాలు తీసుకున్నారండి? 20 జన్మలు తీసుకోవటం జరిగింది. అయితే పరమాత్మ ఏం చెప్తున్నారంటే, నేను మీకు 21 జన్మల సుఖమయ వారసత్వాన్ని ఇస్తాను, సుఖశాంతుల యొక్క వారసత్వాన్ని ఇస్తాను అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, 84 జన్మల యొక్క లెక్క ఏ విధంగా వస్తుంది అని. ఇక మూడవది ద్వాపర యుగము. ఈ ద్వాపర యుగం వచ్చిన తర్వాత భక్తి అనేది మొదలైంది. ఇప్పుడు మీరు గమనించారా, సత్యయుగంలో, త్రేతాయుగంలో భక్తి అనేది లేదు. ఎందువలన? అక్కడ ఉన్నదే సహజంగా దేవతలు, ప్రతి ఇల్లు దేవాలయం, వారికి ఏది లోటు లేదు, మాకు ఇది కావాలనే కోరిక లేదు. చూడండి, మీరెవరైనా చాలా అన్నిట్లో సమృద్ధిగా ఉన్నారు, ఏమి కోరికే లేదు, ఏది అవసరమే లేదు, అప్పుడు మీరు ఎవరి దగ్గరికైనా వెళ్తారా చేయి చాపటానికి? వెళ్ళరు. ఎందుకు? మాకే అన్నీ ఉన్నాయండి, మేము ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు అంటారు కదా. అలాగే భగవంతుడిని కూడా ఎక్కువగా అడగరు. ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో ఎవరైనా చాలా సంతోషంగా ఉన్నారనుకోండి, అప్పుడు భగవంతుడి స్మృతి ఉండదు. ఏదైనా కష్టం వచ్చింది, సమస్య వచ్చింది, అప్పుడు గుర్తుకొస్తాడు భగవంతుడు. భగవంతుడా, నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఉన్నావా అసలు? నా సమస్యను తొలగించు, నన్ను రక్షించు, విముక్తి చెయ్యి అని పిలుస్తాం. మనకు తెలుసు ఈ సుఖం శాశ్వతం కాదు అని, అయినా కూడా ఈ సుఖాన్ని మనం వేస్ట్ చేసుకుని ఏం చేస్తున్నాం? ఈ అల్పకాలికమైన సుఖంలో భగవంతుడిని మర్చిపోయి మనం భగవంతుడిని జ్ఞాపకం చేయటం లేదు. మరి అటువంటప్పుడు స్వర్గంలో అపారమైన సుఖం ఉంటుంది. స్వర్గంలో ఏ విధమైనటువంటి లోటు అనేదే లేదు. సో మరి అక్కడ భగవంతుని జ్ఞాపకం చేయవలసిన అవసరం ఏముంటుంది చెప్పండి? కనుక స్వర్గంలో అన్ని సమృద్ధిగా ఉంటాయి కనుక అక్కడ ఏ విధమైనటువంటి భగవంతుడా, తండ్రి అని పిలవలసిన అవసరమే లేకపోయింది. మరి ద్వాపర యుగం వచ్చిన తర్వాత భక్తి అనేది మొదలైంది. ఎందుకని? ఎందుకంటే ద్వాపర యుగం వచ్చిన తర్వాత, సత్యత్రేత 2 యుగాలు దాటిన తర్వాత ఆత్మలో శక్తి తగ్గిపోవటం మొదలైంది. ద్వాపర యుగంలో ఎన్ని జన్మాలు తీసుకుంటున్నాము అంటే, సమయం ఒకటి, ఆత్మలో సగానికి సగం శక్తి తగ్గిపోయింది. 8 కళలు మాత్రమే ఉన్నాయి. 21 జన్మాలు తీసుకుంటున్నాము. వర్ణము ఇక్కడ వైశ్య వర్ణంగా కొనసాగుతుంది. అంటే ఇది మొత్తం ప్రపంచం అంతటికి సంబంధించినటువంటిదండి. దేవతా ధర్మము అంటే మొత్తం ప్రపంచం అంతటా
దేవతా ధర్మమే ఉంటుంది. అయితే అందులో అనేక రకాల వర్ణాలు ఉండొచ్చు, కానీ అందరూ కూడా వసుదైక కుటుంబము అని అందుకే అన్నారు. అంటే ఒకటే ధర్మము కనుక అది మొత్తం అందరికీ వర్తిస్తుంది. అంటే యుగంలో వచ్చేటువంటి మార్పును బట్టి వచ్చేటువంటి వర్ణం ఇది. ఇక క్షత్రియ ధర్మము, ఇక్కడ వైశ్య వర్ణము. సో మొట్టమొదట భక్తి అనేది ఎవరికి ప్రారంభమైంది అంటే నిరాకారుడైనటువంటి ఆ పరంధాముడికి, పరంపిత పరమాత్మకి, జ్యోతి స్వరూపుడికి మనం ఒక నిరాకారి రూపంలో ఉన్నటువంటి అంగుడి ఆకార రూపంగా శివలింగ స్వరూపాన్ని తయారు చేసి విక్రమాదిత్య మహారాజు గారు సోమనాథ్ మందిరాన్ని, అంటే ఎంతో సంపదతో కూడుకున్నటువంటి ఆ మందిరాన్ని నిర్మించి పూజ చేయటం అనేది ప్రారంభించారు. అయితే దానికోసం కూడా చరిత్రలో చాలా విశేషంగా చెప్తూ ఉంటారు. వజ్ర వైఢూర్యాలతో పొదగబడినటువంటి శివలింగాన్ని తయారు చేసి పూజ చేయటం ప్రారంభించారు. ఎన్నోసార్లు ఈ యొక్క గుడిని దుండగులు, మహమ్మద్ గజ్ని అనే ఒక దొంగ దండయాత్రతో దోచుకుని పోయాడని కూడా చెప్తూ ఉంటారు. అంటే అంత సంపద మరి ఎక్కడి నుంచి వచ్చింది అంటే భారతదేశం ఒకప్పుడు అంత సంపన్నంగా స్వర్ణిమ యుగంగా ఉండేది అని మనం అర్థం చేసుకోవచ్చు. అలా దేవతలేక రాజ్యం నుంచి రాజులేక రాజ్యంగా కొనసాగుతుంది ద్వాపర యుగంలో. అలాగే భక్తి మొదలైంది, ఇక్కడ ధర్మాలు కూడా మొదలైనవి. అనేకమైన ధర్మాలు, అనేకమైన భక్తి మొదలైంది. సో ఓకే అండి, చూడండి, ద్వాపర యుగంలో భక్తి మొదలైంది, అనేక ధర్మాలు మొదలైనవి. అయితే పరమాత్మ నిరాకారుడికి పూజ చేస్తూ చేస్తూ తర్వాత ఎవరికి భక్తి మొదలైంది అంటే శ్రీకృష్ణుడికి భక్తి మొదలైంది. ఆ తర్వాత లక్ష్మీనారాయణులకి భక్తి మొదలైంది. ఆ తర్వాత సీతారాములకి భక్తి మొదలైంది. ఆ తర్వాత ఎవరినైతే భక్తి చేస్తూ పూజిస్తూ వచ్చారో వాళ్ళకి భక్తి మొదలైంది, అంటే హనుమంతుడికి. ఇలా ఈ విధంగా ద్వాపర యుగము 21 జన్మలు తీసుకుంటూ ఆత్మ దిగుతూ వచ్చింది. ఎక్కడికి వచ్చింది, మళ్ళీ ఏ యుగంలోకి వచ్చింది ఆత్మ అంటే కలియుగంలోకి వచ్చింది. కలియుగంలోకి వచ్చేటప్పటికి ఆత్మ రజో ప్రధాన స్థితి నుంచి తమో ప్రధానంలోకి వచ్చేసింది. ఈ తమో ప్రధానంలో ఆత్మ పూర్తిగా కళల్ని కోల్పోయి, కలియుగం స్టార్టింగ్ లో 2 కళలు ఉండేవండి. అంటే కాస్త ధర్మము, మానవత్వము ఉండేవి. సమయం అదే 1250 సంవత్సరాలు, కానీ జన్మలు మాత్రం పెరిగిపోయి 42 జన్మలు తీసుకోవటం జరుగుతుందండి కలియుగంలో. ఇక్కడ వర్ణం ఏంటి, శూద్ర వర్ణము. అంటే తన యొక్క జీవితం ఏ విధంగా మారిపోయిందో దానిని బట్టి వర్ణం ఉంటుంది. రావణ రాజ్యము మొదలైంది. రావణ రాజ్యము, రావణుడు అంటే ఎవరు, రావణుడు అంటే మనుషులలో ఉన్నటువంటి
10 వికారి గుణాలకి గుర్తు. అందుకే 10 తలల్ని చూపిస్తారు. ఈ 10 తలలు ఎందుకు చూపిస్తున్నారు అంటే 10 అవగుణాలు మనుషులలో ఉన్నాయి. చూడండి, లెక్క పెట్టండి 10 తలలు. అంటే ఇక్కడ తలలు కాదు లెక్క పెట్టవలసింది. 10 వికారి గుణాలు: కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము, ఈర్ష, ద్వేషం, అసూయ, నిర్లక్ష్యం, బద్ధకం. ఈ 10 అవగుణాలు 10 తలల రూపంలో మనుషులలో ఆవరించుకుపోయి ఉన్నాయి. అందుకే రావణుడు శివుడి యొక్క భక్తుడు, కానీ ఈ కామ క్రోధ వికారి గుణాలతో ఉన్నాడు అన్నదానికి గుర్తుగా చూపించారు. స్త్రీ పైన మోహించటము, ఇవన్నీ ఒక్క రావణుడు అంటే ఒక్క వ్యక్తికి సంబంధించిందని కాదు. అక్కడ రావణుడు అంటే రాక్షసుడు అని అన్నారే కానీ ఆయనకి రాక్షస రూపం అయితే చూపించలేదు కదా. అంటే గుణాలు రాక్షస రూపంగా ఉన్నాయి. చూడటానికి అందరూ మనుషుల యొక్క రూపమే, కానీ గుణాలు మాత్రం రాక్షస రూపాల్లో ఉన్నాయి. అందుకే ఎవరిలో అయినా చాలా అవగుణాలు ఉంటే ఏమంటారు? రాక్షసుడు అనే కదా అంటారు. మరి ఈ రాక్షస గుణాలు ప్రతి ఒక్కరిలో ఎక్కువ తక్కువైనా మొత్తం అందరిలోనే ఉన్నాయి. ఈ కామ క్రోధాలు, లోభ మోహాలు. మరి ఇప్పుడు ఈ కలియుగంలో భగవంతుడిని ఎంతగా వెతకటం మొదలు పెట్టాము అంటే ఎన్నో యాగాలు చేస్తూ చెట్లకి పుట్లకి అన్నిటికి భక్తి చేస్తూ భగవంతుడిని చాలా వెతికాము. ఎందుకు? మన సమస్యలన్నిటినీ పూర్తి చేసుకోవటానికి, మన కష్టాలన్నిటినీ సమాప్తం చేసుకుని పుణ్యాత్మలుగా తయారవ్వాలి అని పుణ్యకర్మల కోసం భగవంతుడిని వెతకని చోటు లేదు, తిరగని స్థానం లేదు. అయితే ఈ సమయంలో భగవంతుడే స్వయంగా ఈ భూమిపైన అవతరించి మనల్ని తన వారిగా చేసుకుని తన పిల్లలుగా స్వీకరించి మన యొక్క పరిచయాన్ని, పరమాత్మ యొక్క పరిచయాన్ని, ఈ సృష్టి 4 యుగాల యొక్క చరిత్రను తెలియజేస్తున్నారు. ఈ సృష్టిలో 4 యుగాల యొక్క చరిత్ర ఎవరికి తెలుస్తుంది అంటే ఈ కాలచక్రంలోకి తిరగకుండా ఉన్నటువంటి ఆ పరమాత్మకి దీని పూర్తి ఆది మధ్య అంతం యొక్క రహస్యం తెలుసు కనుక పరమాత్మయే స్వయంగా ఇప్పుడు తెలియజేస్తున్నారు. మీరు ఎంత ఉన్నతమైనటువంటి దేవీ దేవతలుగా ఉండేవారు, మరి నెమ్మదిగా జన్మాలు తీసుకుంటూ వామ మార్గంలోకి వెళ్ళిపోయారు. అనగా ఆత్మ తన యొక్క దైవీ గుణాలని కోల్పోయి దేహభ్రాంతిలోకి వచ్చి కామ క్రోధాలకి వశమై మళ్ళీ తిరిగి స్వ ఉన్నతి కోసం భగవంతుడిని వెతుకుతూ అనేక దాన ధర్మాలు చేస్తూ యజ్ఞయాగాలు చేస్తూ జపతపాలు చేస్తూ భగవంతుడిని వెతికి
ఇంకా మనం ఈ భారతదేశం యొక్క పరిస్థితి, ఈ ప్రపంచం యొక్క పరిస్థితి, మొత్తం ప్రపంచం యొక్క పరిస్థితి ఎలా అయిపోయింది? తమో ప్రధానంగా అయిపోయింది. ప్రపంచం యొక్క పరిస్థితి అలా అయిపోయింది, నరకంగా అయిపోయింది. నరకంలో సుఖం అనేది ఉండదు. నరకము అంటే ఇంకెక్కడో లేదండి, ఇక్కడ అనుభవించేటువంటి అనేకమైన దుఃఖాలు, సమస్యలు, పరిస్థితులు, అనారోగ్యాలు, ఇవే నరకము అంటే. ఇవన్నీ అనుభవిస్తూ భగవంతుడిని ఎంతగా మనం వేడుకుంటున్నాము, ఎంతగా పూజిస్తున్నాము. సో ఆత్మ పూర్తిగా తమో ప్రధానంగా అయిపోయింది. కనుక మరి ఎవరైతే ఉన్నతమైన స్థానంలో నుంచి చాలా పూర్తిగా దిగజారిపోయే స్థితికి వచ్చేస్తారో అప్పుడు పరమాత్మకి దయాసాగరుడు, ప్రేమ సాగరుడు, ఆయన మన పైన దయ ఉంచి కృప చూపించి ఈ భూమి పైన అవతరించి బ్రహ్మ తను ద్వారా మనకి ఈ జ్ఞానాన్ని తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే పరమాత్మ తండ్రి ద్వారా మనం ఈ జ్ఞానం పొంది ఇదొక జన్మగా గుర్తించి ఈ జీవితం పరమాత్మ ప్రసాదించినటువంటి జ్ఞానపూర్వకమైన జీవితంగా జీవించడం స్టార్ట్ చేస్తే మనకి ఇది ఒక మరొక అలౌకికమైన దివ్యమైన జన్మగా మారుతుంది. మరి ఇప్పుడు మనం ఎన్ని జన్మలు తీసుకున్నాము చూడండి. సత్యయుగంలో 8 జన్మలు తీసుకున్నాము, త్రేతాయుగంలో 12 జన్మలు తీసుకున్నాము, ద్వాపర యుగంలో 21 జన్మలు తీసుకున్నాము. అంటే 20, 21 కలిపితే 41. ప్రత్యేకంగా కలియుగంలోనే 42 జన్మలు తీసుకున్నాము చూడండి. మరి ఇక్కడ ఆయుష్ అనేది లెక్క లేకుండా పోయింది. యుగం యొక్క సమయం అయితే ఒక్కటే ఉంది, కానీ మన జన్మలు మాత్రం పెరిగిపోతూ వచ్చాయి. ఎందుకు ఆ విధంగా అంటే ఆత్మ తాను చేసుకున్నటువంటి పాపాలని శిక్షల రూపంగా అనుభవించడానికి పదే పదే గర్భంలోకి వెళ్ళవలసి ఉంటుంది. మళ్ళీ మళ్ళీ జన్మకి వెళ్ళటము అంటే అర్థం ఏంటండి? అనేకమైనటువంటి శిక్షలు అనుభవించటమే. స్వర్గంలో ఉన్నప్పుడు జన్మ చాలా సుఖమయంగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ పాపాలే లేవు కనుక. కలియుగంలో జన్మ చాలా దుఃఖమయంగా ఉంటుంది, ఎందుకని ఇక్కడ పాపాలు యొక్క ఫలం కారణంగా. సో 42 జన్మలు ఒక్క కలియుగంలో తీసుకోవటం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎంత సమయం వరకు జీవిస్తారు అనే లెక్క లేకుండా అయిపోయింది. పుట్టగానే చనిపోవచ్చు, 2 ఏళ్ళకి, 3 ఏళ్ళకి, 10 ఏళ్ళకి, 15 ఏళ్ళకి, 20 ఏళ్ళకి, 30 ఏళ్ళకి, 40 ఏళ్ళకి, ఇలా ఎవరు ఎంత సమయంలో చనిపోతారన్నది మనం చెప్పలేం. అంటే ఆయుష్ అనేది లేకుండా పోయిందన్నమాట. చేసుకున్నటువంటి పాపాలే వీటికి ఆధారం. ఇలా మనం 83 జన్మలు సాక్షాత్తు తల్లి గర్భాన తీసుకోవటం జరుగుతుంది. 84వ జన్మ అంటే లాస్ట్ జన్మ. ఇది మనం శరీరం విడిచిపెట్టి తీసుకునేటువంటిది కాదు, మన బుద్ధి ద్వారా జ్ఞానయుక్తమైనటువంటి అలౌకికమైన జన్మ. దీనికి ఒక చిన్న ఉదాహరణ అర్థం అవడం కోసం. ఒక వ్యక్తి డబ్బులతో వ్యాపారం చేస్తున్నాడు, అంటే వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. అతని దగ్గర నుంచి చాలా మంది
డబ్బులు తీసుకుంటున్నారు. కానీ అతను వెళ్తున్నప్పుడు ఎలా ఉంటదండి? డబ్బులు తీసుకోవడానికి వెళ్తున్నాడు అనుకోండి, ఇచ్చినప్పుడు కాకుండా తీసుకునేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది? అమ్మో వచ్చేస్తున్నాడు అంటారు. భావన ఎలా ఉంటుంది ఆ టైంలో? సో ఆ విధంగా అతను చాలా సంవత్సరాలుగా ఇదంతా చూస్తున్నాడు. ఒకసారి అతనికి ఏమనిపిస్తుందంటే, ఆ ఊళ్ళో ఒక సాధు అందరికీ మంచి మాటలు చెప్తూ ఉంటాడు. అందరూ కూర్చుని అతను చెప్తున్న మాటలు విని అతని కాళ్ళకి నమస్కరించి వెళ్తూ ఉంటారు. అది చూసిన ఇతనికి ఆలోచన వస్తుంది. ఏమని? అందరి అవసరాలు తీరుస్తున్నాను డబ్బులతో, అయినా నా కాళ్ళకి ఎవరు నమస్కారం చేయరు. పైగా నేను వస్తూ ఉంటే ఇంకా లేరు లేరు అని చెప్పిస్తూ ఉంటారు అంటారు కదా. మా అమ్మగారు మా నాన్నగారు ఇంట్లో లేరని చెప్పమన్నారండి అంటారు. సో నేను వెళ్ళేటప్పటికి అందరూ దాక్కుంటున్నారు. కానీ ఈ సాధు ఏం చేస్తున్నాడు? ఎవరి అవసరాలు ఏం తీర్చట్లేదు, 4 మంచి మాటలు చెప్తున్నాడు. దాంతో అందరూ ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తున్నారు. నా ఈ జీవితం ఎందుకు? నేనేం సాధించాను? ఏం పట్టుకెళ్తాను అని అతనికి వైరాగ్యం వస్తుంది. అప్పుడు అతను కూడా ఆ సాధువు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, మీరు ఎంత ఖర్చైనా పర్వాలేదు, నాకు ముక్తిని ఇప్పించండి. నాకు ఈ జీవితం వద్దు, నాకు ముక్తినివ్వండి, మీకు ఎంత డబ్బైనా ఇస్తాను అంటాడు. అంటే అతను అంటాడు నవ్వుకుని, సరే నాయనా, డబ్బు ఏమీ వద్దు, డబ్బు నేనేం చేసుకుంటాను, అయినా నిన్ను చూస్తూ ఉంటే జాలేస్తుంది. ఎందుకు జాలి? మంత్రోపదేశం చెయ్యండి అని అడుగుతాడు. మంత్రోపదేశం చేసేంత సమయం నీ దగ్గర లేదు నాయన, నువ్వు వచ్చే శుక్రవారం రోజున చనిపోతావు, నీకు వారం రోజులే టైం ఉంది అని చెప్తాడు. అప్పుడు ఇతనికి ఓహో, నాకున్న సమయం ఎంత? చాలా తక్కువ. మరి ఈ సమయాన్ని నేను ఏం చేసుకోవాలి? ఇంకెందుకు ఈ వారం రోజుల్లో పోయేవాడికి డబ్బు ఇవన్నీ కావాలి, అవసరం లేదు కదా. ఆ వైరాగ్యము ఇంకా స్థిరమైంది. అప్పటి నుంచి అయినా సమయాన్ని చాలా విలువగా భావిస్తూ భగవంతుడి చింతనలోనే గడుపుతూ ఉంటాడు. ఏదో ఆ టైం అయింది, ఈ శరీరానికి ఏదో ఒకటి పలహారం పెట్టడం, భగవంతుడి చింతన చేయటం, ఇలా వారం రోజులు గడుపుతాడు. అందరూ వస్తారు, అయ్యో చనిపోతున్నారంట, ఈయన వారం రోజుల్లో వెళ్ళిపోతారట అని అందరూ వస్తారు. కానీ అతనికి ఏమి మనసు చలించదు. ఎందుకంటే భగవంతుడిని తెలుసుకోవాలనే తాపత్రయం, ఆ వైరాగ్యం ముందే వచ్చింది కదా. సో దాంట్లో ఆయన చాలా పరిపక్వంగా తయారవ్వాలని నిశ్చయించుకున్నారు. ఎవరు ఎన్ని అంటున్నా ఆయన ఏమి చెవికి ఎక్కించుకోడు. సో మనసులో అనుకుంటారు, అమ్మయ్య వెళ్ళిపోతున్నాడు, గొడవ లేదు. కానీ పైకి చూపిస్తూ ఉంటారు, కానీ ఏది పట్టించుకోవటం లేదు. మనస్ఫూర్తిగా ఏది అన్నా, పైకి ఏమి అన్నా, ఎవరు వచ్చినా, ఏం మాట్లాడుతున్నా ఆయన కేవలం భగవంతుడి చింతనలోనే ఉంటారు. సో ఆ రోజు నేటికి రానే వచ్చింది. చనిపోలేదు. ఆ శుక్రవారం వచ్చింది, దాటిపోయింది, అతనేం చనిపోలేదు. అయితే గురువు గారు చెప్పిన మాట అసత్యమా
లేక ఏమైనా అద్భుతం జరిగిందా? వెళ్తాడనమాట. వెళ్ళగానే అక్కడ గుమ్మం దగ్గరే ఒక శిష్యుడు చెప్తాడు, మీ గురించే గురువు గారు ఎదురు చూస్తున్నారు, వెళ్ళండి వెళ్ళండి. అరే నేను చనిపోతానని చెప్పిన వ్యక్తి నా కోసం ఎదురు చూడటం ఏంటి? లోపలికి వెళ్ళి నమస్కారం చేసుకుని అడుగుతాడు, మీరు ఎందుకు అలా చెప్పారు? నేనేం చనిపోలేదు కదా, చనిపోతానని ఎందుకు చెప్పారు? అప్పుడు ఆయన చెప్తాడు, చూడు, చనిపోవటము అంటే శరీరంతో పోవటం కాదు. చనిపోవటం అంటే దేహాన్ని విడిచిపెట్టేయడమే చనిపోవటం అని కాదు. నువ్వు ఇంతకు ముందు ఎలాంటి జీవితాన్ని జీవించేవో అటువంటి జీవితం, అటువంటి నడవడిక ఇప్పుడు ఉందా? పరిశీలించుకో ఒకసారి. అంటే లేదు, అప్పుడు అది తినాలి ఇది తినాలి ఎన్నో కోరికలు ఉండేవి, ఇప్పుడు ఏం లేదు. ఈ శరీరానికి పోషించడానికి ఏం కావాలో సమయానికి భగవంతుడు ప్రసాదంగా పెడుతున్నాను, మంచిది. మరి ఏదైనా ఇది సంపాదించాలి అంత సంపాదించాలని కోరిక ఉందా? ఏం లేదు. ఎంత ఉందో అంతే చాలు, భగవంతుడు ఏది పెడితే అదే చాలు. ఈ పొట్ట పోషణకి ఎంత కావాలి? నాకు అంత ఉంది చాలు, తృప్తిగా ఉన్నాను, నాకు ఇంకేం కోరిక లేదు. మరి వాళ్ళు వీళ్ళు అనే మాటల్ని నువ్వు పట్టించుకున్నావా? లేదు. ఎంతో మంది వచ్చి ఎన్నో రకాలుగా మాట్లాడారు, నాకు అదేమి నా చెవికి ఎక్కలేదు, ఎందుకంటే నాకు అవన్నీ ఇప్పుడు అవసరం లేదు. మంచిది. మరి ఇంకేంటి చనిపోవటం అంటే? ఇదే కదా. నన్ను అన్నారు, నన్ను ఎలా అన్నారు, అలా అన్నారు, నాకు అది కావాలి ఇది కావాలి, ఇది తినాలి అది తినాలి, వీటన్నిటి నుంచి విముక్తి అవ్వటమే చనిపోవటం అంటే కదా. సో మరి పరమాత్మ ఇచ్చేటువంటి ఈ జీవితంలో, ఈ జ్ఞానయుక్తమైనటువంటి ఈ జీవితం మనకి అటువంటిదే. మన ఈ జీవితాన్ని ఈ కలియుగం నుంచి వేరుగా జీవించటం. ఈ కలియుగంలో ఉన్నప్పుడు ఎలా జీవించేవాళ్ళము? నాకు ఇది కావాలి అది కావాలి, ఆస్తులు పాస్తులు, గొడవలు, దెబ్బలాట్లు, కామక్రోధాలు, లోభాలు, ఇది కలియుగి జీవితం. కానీ ఇప్పుడు పరమాత్మ తండ్రిని తెలుసుకున్న తర్వాత, స్వయం యొక్క ఆత్మ జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మన ఈ జీవితం మారుతుంది. ఆత్మ అనగానే ఆత్మ గుణాలు, ఆత్మ యొక్క స్వధర్మము, ఇవి మనం తెలుసుకున్న తర్వాత మన జీవితం పరివర్తన అవుతుంది. అంటే ఇది మరొక జన్మగా లెక్కించబడుతుంది. దీనిని గర్భం ద్వారా తీసుకున్న జన్మ అని అనరు. బ్రహ్మ ముఖ కమలము ద్వారా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పొంది భగవంతుడికి పిల్లలుగా అవటమే మరొక జన్మ. ప్రజాపిత బ్రహ్మకి సంతానంగా అవటము. సో మరి ఈ సంగమ యుగంలో, కలియుగం చివర సమయం ఏదండి? సంగమ యుగం. ఈ సంగమ యుగంలో పరమాత్మ యొక్క ప్రసాదించిన ఈ జ్ఞానపూర్వకమైన ఈ జీవితాన్ని మనం జీవించటం వలన, ఈ మూడు లోకాల మూడు కాలాల యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవటం వలన మన ఆత్మ సతో ప్రధానంగా తయారై డైరెక్ట్ గా ఎక్కడికి వెళుతుంది? ముక్తికి చేరుకుంటుంది. ముక్తికి చేరుకుంటుంది. ఇది పరంధామము. ముక్తి అనగా పరంధామం అంటే పరమాత్మని చేరుకోవటము. అంటే ఈ లాస్ట్ జన్మలో పరమాత్మ చెప్పినట్లుగా మనం నడుచుకోవటం వలన తిరిగి మనం పరంధామానికి చేరుకుంటాము, పరమాత్మని చేరుకుంటాము. ఇది డైరెక్ట్ గా పరంధామానికి ఆత్మ వెళ్తుంది. పరమాత్మ వచ్చింది ఎందుకు అంటే అందరినీ అనేక పాప కర్మల బంధనాల నుంచి విముక్తి చేసి పావనంగా చేసి తన వెంట తీసుకువెళ్ళడానికే వచ్చారు. కనుక మనం పరంధామానికి పరమాత్మ వెంట వెళ్తాం. సో పరమాత్మ వెంట వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ భూమి మీద స్వర్గం రాబోతుంది, సత్యయుగము రాబోతుంది.
అంటే ఈ పరంధామ నుంచి మళ్ళీ స్వర్గంలోకి ఎవరు వచ్చి జన్మ తీసుకుంటారు అంటే ఎవరైతే ఈ సంగమ యుగంలో తపస్సు యొక్క శక్తితో జ్ఞానం యొక్క సంపదతో సంపూర్ణంగా తయారవుతారో వారే కృతయుగంలో దేవత ధర్మంలో జన్మ తీసుకోవటానికి యోగ్యులుగా అవుతారు. మరి అక్కడికి అందరూ వచ్చి జన్మ తీసుకుంటారా అంటే అందరూ రారు. ఆ యోగ్యత ఎవరు సంపాదించుకున్నారో వారు మాత్రమే వచ్చి జన్మ తీసుకుంటారు. మరి మిగిలిన వాళ్ళంతా ఎక్కడ ఉంటారు అంటే ముక్తిలోనే ఉంటారు, అంటే పరంధామలోనే ఉండిపోతారు ముక్తావస్థలో. అలానే ఎప్పటికీ వాళ్ళు అక్కడే ఉండిపోతారని కాదు, మళ్ళీ ఆత్మలు ఎప్పుడు వస్తాయి అంటే చూడండి, సతీయుగంలో 9 లక్షల సంఖ్యతో స్టార్ట్ అయ్యి త్రేతాయుగం పూర్తయ్యేటప్పటికి 33 కోట్ల దేవీ దేవతలు జన్మలు తీసుకుంటారు. మరి ఇప్పుడు కలియుగం పూర్తయ్యేటప్పటికి ఎంతమంది సంఖ్య పెరిగిందండి? 750 కోట్లు అని చెప్తున్నారు. మరి సంఖ్య ఎక్కడి నుంచి పెరుగుతుంది అంటే ఎవరు జన్మలు తీసుకుంటూ వస్తున్నారో వాళ్ళు పునర్జన్మలు తీసుకుంటూ వస్తున్నారు. మళ్ళీ కొత్తగా పరంధామ నుంచి కూడా ఆత్మలు దిగుతున్నాయి. కనుక చనిపోయిన వాళ్ళ సంఖ్య 100 అయితే జన్మించిన వాళ్ళ సంఖ్య 200 అవుతుంది. చూడండి, జనాభా సంఖ్య తగ్గించాలి అని ప్రభుత్వము పథకాలు పెడుతూ ఉంటుంది, కానీ తగ్గుతుందా? పెరుగుతూనే ఉంది. ఎలా పెరుగుతుంది మరి? ఒకప్పుడు ఒక్కొక్కరి ఇంట్లో 10 మంది సంతానం ఉండేవారు, 15 మంది 20 మంది సంతానం ఉండేవారు. మరి ఇప్పుడు 2 అంటున్నారు, ఒకరే అంటున్నారు. అయినా కూడా జనాభా సంఖ్య పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది అంటే ఈ సృష్టి నియమాన్ని, సృష్టి ధర్మాన్ని ఆపేటువంటి శక్తి ఎవరికీ లేదు. దాని నియమం అనుసారంగా అది అభివృద్ధి అయిపోతూనే ఉంటుంది కదా. మనం గడియారం ఆపాలి అంటే గడియారంలో బ్యాటరీ తీయగలమే కానీ ఈ ప్రపంచం యొక్క గడియారాన్ని ఆపగలమా? ఆపలేం కదా, అది తిరుగుతూనే ఉంటుంది. సో అంటే పరంధామ నుంచి మళ్ళీ కొత్తగా సోల్స్ వస్తున్నాయి, జన్మలు తీసుకుంటున్నాయి. మళ్ళీ పైనుంచి అంటే కృతయుగం నుంచి వచ్చేవాళ్ళు కూడా జన్మలు తీసుకుంటున్నారు, పునర్జన్మలు పరంధామ నుంచి వస్తున్నారు. అయితే ఇక్కడ పరంధామ నుంచి డైరెక్ట్ గా ద్వాపర యుగంలోకి వచ్చి జన్మ తీసుకున్న వాళ్ళకి ఈ 2 యుగాల యొక్క చరిత్ర కోసం తెలియదు. ఎవరైతే సతయుగంలో స్టార్టింగ్ నుంచి జన్మ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈ 4 యుగాల యొక్క పూర్తి చరిత్ర అర్థమవుతుంది. ఎవరు కలియుగంలోకి డైరెక్ట్ గా పరంధామ నుంచి వచ్చి జన్మ తీసుకుంటారో వాళ్ళకి ఈ 3 యుగాల కోసం తెలియదు. ఉదాహరణకి మీరు ఒక డ్రామా చూస్తున్నారు, ఆ డ్రామా స్టార్టింగ్ లో వెళ్ళారనుకోండి, లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థం అవుతుంది. సో ఆ డ్రామా సగం అయిపోయిన తర్వాత వెళ్ళారు, డ్రామా లాస్ట్ లో వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే కొద్ది కాలం పోయిన తర్వాత ఆ డ్రామా కోసం చర్చించుకునేటప్పుడు ఈ సగం నుంచి చూసినటువంటి వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తికి ఈ పూర్తిగా చూసిన వ్యక్తి చెప్తున్నాడు అనుకోండి డ్రామా కోసం, ఏమంటాడు? అలా ఏం జరగలేదు, అలా కాదు అని అతను చూసిన దగ్గర నుంచి చెప్తాడు కదా. కానీ లాస్ట్ లో వచ్చిన వ్యక్తి ఏమంటాడు? మీరు చెప్పింది కరెక్ట్ కాదు, మీరు చెప్పింది కరెక్ట్ కాదు, నేను చెప్పేదే కరెక్ట్, ఇక్కడ ఈ విధంగా జరిగింది అని అక్కడి నుంచి చెప్తారు. కానీ ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళు ఏం చెప్తారు? కరెక్ట్ గా చెప్తారు. అలాగే సత్యయుగం స్టార్టింగ్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ 4 యుగాల యొక్క చరిత్ర అర్థమవుతుంది. మరి ఎవరు ద్వాపర యుగంలో వచ్చారో, ఎవరు త్రేతాయుగంలోకి వచ్చారో వాళ్ళకి ఈ సత్య త్రేతాయుగాల యొక్క చరిత్రను చెప్పిన అర్థమయ్యి అర్థం కానట్లుగా ఉంటుందన్నమాట. అది ఎవరిది తప్పు? ఎవరిదే కాదు, అది సృష్టి నియమం అంతే. ఎక్కడి నుంచి అర్థమైందో అక్కడి నుంచి అర్థం అవుతుంది, కానీ
పూర్తిగా అర్థం కాదు. కనుక పరమాత్మ ఏం చెప్తారు, ఎవరి అదృష్టాన్ని బట్టి ఎవరి భాగ్యాన్ని బట్టి వాళ్ళు మళ్ళీ తయారు చేసుకుంటారు. సో ఇప్పుడు లక్ష్యం ఏం పెట్టుకోవాలి, ముక్తి జీవన్ముక్తి పొందాలి. అందరికీ కోరిక ఇదే ఉంటుంది కదండి, ముక్తి జీవన్ముక్తి పొందాలి. ముక్తి అంటే ఏంటండి, పరంధామానికి వెళ్ళటము. జీవన్ముక్తి అంటే ఏంటి, స్వర్గంలోకి రావటము. పాత్ర అభినయించడానికి ఏదో ఒక యుగంలో ప్రతి ఒక్క ఆత్మ రావాల్సిందే. అది మనము కృతయుగంలోకి వెళ్ళే భాగ్యాన్ని తయారు చేసుకుంటే అంత ఉన్నతమైనటువంటి సస్యశ్యామలమైనటువంటి స్వర్ణిమ యుగంలో దేవతలతో సమానంగా జీవితాన్ని జీవించేటువంటి భాగ్యాన్ని తయారు చేసుకోవాలి. అది ఎక్కడ తయారు చేసుకోవాలి అంటే మనం ఈ సంగమ యుగంలోనే తయారు చేసుకోవాలి. సంగమ యుగంలో తయారు చేసుకోవాలి. మరి ఈ సంగమ యుగంలో తయారు చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి, రుద్ర గీత జ్ఞాన యజ్ఞంలో ఏం చేయాలి, మనం మన యొక్క పాపాలన్నిటినీ భస్మం చేసుకోవాలి. గీతా జ్ఞానదాత పరంపిత పరమాత్మ నరకవాసీల్ని స్వర్గవాసీలుగా తయారు చేయడానికి యజ్ఞం తలపెట్టారు. ఆ యజ్ఞంలో మనం ఏం చేయాలి అంటే, ఇది స్థూలంగా కనిపించేటువంటి యజ్ఞం కాదు, ఇది సూక్ష్మమైనటువంటి మనసుతో ఆహుతి చేసేటువంటి జ్ఞాన యోగాలోని అగ్నిలో మన పాపాలని భస్మం చేసి మనలో ఉన్న వికారి గుణాల్ని ఆహుతి చేసేటువంటి అవినాశి రుద్ర గీత జ్ఞాన యజ్ఞం. ఇది స్థాపించి 1937 సంవత్సరంలో జరిగింది. అయితే రుద్రుడైనటువంటి గీతా జ్ఞానదాత పరంపిత పరమాత్మయే ఈ జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. ఈ యజ్ఞంలో పురుషుడిలో ఉన్నటువంటి పంచవికారాలను, స్త్రీలలో ఉన్నటువంటి పంచవికారాలని ఎవరైతే స్వాహా చేస్తారో వారే శ్రీ లక్ష్మిగా, శ్రీ నారాయణుడిగా అవుతారు, స్వర్గంలోకి వెళ్ళే యోగ్యులుగా అవుతారు. అందుకు భేదవాడు ధనవంతుడు అనేటువంటి కులము అనే వయోభేదాలు లేవు. ప్రతి ఒక్కరూ భగవంతుడు స్థాపించినటువంటి స్వర్గం వారసత్వంగా పొందాలి అంటే ఆయన రచించినటువంటి ఈ యజ్ఞంలో తమలో ఉన్న వికారి గుణాలు స్వాహా చేసి అర్హులుగా తయారవ్వచ్చని అందరికీ అవకాశాన్ని ఇస్తున్నారు. స్థూలమైన యజ్ఞ యాగాలు చేయాలంటే అది అందరికీ కుదరదు. పేదల పాలిట పెన్నిధి భగవంతుడు అన్న దానికి మరి ఉదాహరణ ఇది సూక్ష్మమైన యజ్ఞం, పంచవికారాల్ని స్వాహా చేసేటువంటి యజ్ఞం. కామ క్రోధ లోభ మోహ అహంకారం అనే వికారి గుణాల్ని ఆహుతి చేసి గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానమైన పవిత్రమైన జీవితాన్ని ఎవరు జీవిస్తారో వారే స్వర్గంకి యజమానులుగా అవుతారు. ఇది ఈ సంగమ యుగంలో చేసేటువంటి ఈ పురుషోత్తమ కళ్యాణకారి సంగమ యుగము. పరమాత్మ ఇప్పుడు ఈ కామ క్రోధ లోభ మోహ అహంకారం అనేటువంటి పంచవికారాలలో ఈ ప్రపంచం బంధింపబడి ఉంది. కనుక పరమాత్మ గీతా జ్ఞానదాత సుఖము, శాంతి, పవిత్రత అనే శక్తితో ఈ ప్రపంచాన్ని బంధన విముక్తి చేస్తున్నారు. అందుకే మనం శివుడి యొక్క అవతరణగా శివరాత్రి అనేది కూడా జరుపుకుంటున్నాము. ఓకే అండి. సో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము, కలియుగం చివర సంగమ యుగంలో ఉన్నాం. ఇంకెంత సమయం ఉంది, మనం సత్యయుగంలోకి వెళ్ళేంత, పరంధామానికి వెళ్ళి సత్యయుగానికి రావటానికి చాలా తక్కువ సమయం మిగిలి ఉంది. ఈ తక్కువ సమయంలో ఈ సంగమ యుగంలో మన గుణాలని మార్చుకోవాలి, దైవీ గుణాలుగా తీర్చిదిద్దుకోవాలి.
అది భగవంతుడి చేతిలో లేదు, మన చేతుల్లోనే ఉంది కదా. భగవంతుడు తండ్రి, ఆత్మిక తండ్రి జ్ఞానాన్ని తెలియచేసి మార్గం చూపిస్తున్నారు. ఆ మార్గాన్ని నడుచుకోవటం, దాని యొక్క లాభం పొందడం అనేది మన యొక్క నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. అంతేకాని భగవంతుడు ఏదో ఇలా అనేసి మీ పాపాలన్నీ తొలగించేస్తే ఆ విధంగా ప్రపంచమంతా చేయాలి. మరి అప్పుడు ఎవరు చేసుకున్న వారికి అంత మహాభాగ్యమని ఉదాహరణ ఎందుకు ఇచ్చారు? ఎవరు ఎంత చేసుకుంటే అంతే భాగ్యము అన్నారు. అందుకు మన చేతికి మన అదృష్ట రేఖని తయారు చేసుకునే కళాన్ని ఇస్తున్నారు పరమాత్మ. మీరు ఎంత కావాలనుకుంటే అంత భాగ్యాన్ని తయారు చేసుకోండి. సో ఎవరు ఎంత చేసుకుంటే అంత భాగ్యం పొందవచ్చు. మరి సత్యయుగంలోకి వెళ్ళేంత భాగ్యం తయారు చేసుకోవాలనుకుంటే తయారు చేసుకోండి, లేదంటే లేదు, మీ ఇష్టం, అది మీ చేతిలోనే ఉంది అంటున్నారు. సో ఓం శాంతి. ఒక 2 నిమిషాలు మనం ఆత్మిక స్థితిలో పరమాత్మ తండ్రిని జ్ఞాపకం చేద్దాం. ఓం శాంతి. నేను ఒక జ్యోతిర్బిందు స్వరూప ఆత్మని. 2 కనుబొమ్మల మధ్య భృకుటి స్థానంలో విరాజమానమై ఉన్నాను. నేను పరంధామ నివాసిని, పరంపిత పరమాత్మ యొక్క సంతానాన్ని. పరంధామం నుంచి ఈ భూమి మీదకి వచ్చి శరీరం అనే వస్త్రాన్ని ధరించి పాత్రను అభినయించడం మొదలుపెట్టాను. సతో ప్రధానంగా, సర్వకళ సంపూర్ణంగా, సంపూర్ణ నిర్వీకారిగా జీవితం జీవించడం మొదలుపెట్టాను. నెమ్మది నెమ్మదిగా పునర్జన్మలు తీసుకుంటూ నా ఆత్మలో ఉన్న శక్తిని కోల్పోయి తమో ప్రధానంగా అయిపోయాను. తిరిగి పరంపిత పరమాత్మ నా కోసం ఈ భూమిపైన అవతరించి నాలో జ్ఞాన ప్రకాశాన్ని నింపి, సుఖ శాంతులు నింపి, నాలో పవిత్రత శక్తిని నింపి, నా పాపాల్ని దగ్ధం చేస్తున్నారు, నన్ను పావనంగా చేస్తున్నారు. ఇప్పుడు నేను నా యథార్థ పరిచయాన్ని తెలుసుకున్నాను. నేను ఒక ఆత్మని, నా తండ్రి పరమాత్మ అని గుర్తించాను. నా గుణాలు దైవీ గుణాలు. నేను సతో ప్రధానమైన ఆత్మను. ఓం శాంతి.
ఓం శాంతి.